ఎర్రావు దొరబడ్డానా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ ఎర్రావు దొరబడ్డానా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ ఎర్రావు దొరబడ్డానా కైలాసం వెళ్ళినాడా నరసింహ కుడు కన్నులవా మూడు కన్నుల వాడు గుర్తు చేసిన హరితాను తినిగన్నట్టి వాణి శిరము బాబా పారుడు గురువాజ తప్పక నాటి వాడే ఇచ్చు నాకు శుభము చలి కానీ ఇదిగో మూడు కన్నుల మాట పూర్తి చేసిన హరి తాను తినగన్నట్టి వానశిరము బాబు కోరు గురువాజు తప్పక నాటి వాడ ఇచ్చిన సోమని ఇలాంటి టీక మధ్య వేశాను ఇప్పి చెప్పగలవా నీవు మరి చెప్పాలి కదా అది చెప్తేనే అర్థమైంది అయితే నీవే వేసావు కాబట్టి నీవే చెప్తే మాకు తెలుస్తుంది అని అంటవా చెప్పాలి సరేను మరి అల్లరి చేయకపోతే అంత చెప్తా అంతేనా సదాశివుని చేత బస్సు మెరమాడు మన్మధుడు కుమారుడు అనిరుద్ధుడు భార్య ఋషాసుందరి తండ్రి బాణాసురుడి అస్త్రకరముడు శ్రీకృష్ణుడు మరతి చంద్రుడు తండ్రి సముద్రం దాటిని వాడే హనుమంతుడు దశముందు వాడే అర్జునుడి అన్న భీము తండ్రి వాయుదేవుడు తిన్నవే గడసర్పాలకు వైరి గడు మంతుడు గౌడమంతాలి వినుత కుమారుడు వినరుడు సారథి కొనవాడే సూర్యుడు కుమారుడు కర్ణుడు తల్లి కుంతిదేవి మామాత ధృతరాష్ట్రుడు కొడుకు దుర్యోధనుడు గురువు ద్రోణాచారికి బాణ విషయవాడు పరశురాముడి గర్వం అంటుంది శ్రీరాముల భార్య సీతాదేవి సెలవుని పోయినవాడే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు వైరి ఇంద్రుడు వైరి బలచక్రవర్తి తాత ప్రహ్లాదు తండ్రి విరణకశపుడు నిజమాడే శ్రీ నరసింహమూర్తి కానీ ఇవాళ రోజున నాకు లగ్నం చేద్దామని చెప్పి మా జననీ జనకులు అనుకున్నారు కాబట్టి ఆయనకేమైంది 12:20 వచ్చింది వయసు పెరిగింది తెలియదే అప్పుడు ఈంతున్నప్పుడు ఏది అర్థం కాదు నాకు ఈంతున్నప్పుడు ఇప్పుడు నా అంతున్నా కాబట్టి అన్ని వస్తున్నాయి ఒక్కొక్కటి అయితేనే ఉంది ఇప్పుడు అంతేనా కానీ కాదే ఇదిగో జనని మరి ఏమంటే మనం ఒక్క క్లాస్మేట్లేం కదా అక్క అని రాదు అక్క అనాలనా లేకపోతే చెల్లాను నీకన్నా తెలిసిన అవునా చెల్లె అంటే ముద్దు అనిపిస్తుంది సరే చెల్లె ఏమైనా పుట్టిరా నీకు ఎవరు నీకు అంటే అమ్మో కాలేజీ పోయినప్పుడు ఎవరు పుట్టరా లక్ష్మీకాంతే నీ కాలేజీ పోయినప్పుడు ముగ్గురు పుట్టిరు నాకు పెళ్ళి ఆగముందుకే నీకా సిగ్గు అదేమన్నా సిగ్గు నా సిగ్గు చిన్న నాడే పాయ లచ్చలక నాడే పాయ ఇంకేముంది అయితే అది ముగ్గురు దీంతో 4 ఐదోది ఇద్దరు అని చెప్పి కమల పిల్లలు అన్నారు డాక్టర్ చూపించుకున్నా ఏమమ్మా డాక్టర్ తాడుగా నెల్లెత్తుల వండబెట్టి చూస్తున్నా ఉన్నవాడు చెప్తే గిట్ట మాట్లాడతారు కూడా నవ్వుతారు చలి కానీ ఇవాళ రోజున మనకు లగ్నం చేద్దామని చెప్పి తలంపు తలుచుకున్నారు కాబట్టి మరి మనం అత్తవారింటి పోయిన పాటి అవును మన ఎక్కడ పోనివారు కదా ఎక్కడ పోనివారు ఇప్పుడే తోటలో పోవాలన్నా ఏమైనా మల్లెపూల పోవాలన్నా తోట ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా ఇప్పుడే అంతేనా మనకు అత్తవారింటి పోయినాక పోనిస్తారా పోనివారు నమ్మగోడు అద్దెకారులంటే కొడుకు నమ్మగోడు పోనివాడు ఎక్కడి నా తోక పట్టుకునే ఉంటాడు ఎప్పుడు కాకుండా కొంగు గీర పట్టుకుంటాడు ఏంటంటారు ఇది కొంగు పట్టుకుంటాడు ఈ వదలడు పాడతావు సరే కానీ మరి నీకేమైనా పాటలు వస్తాయా నాకు వచ్చాడు బొచ్చు విహారంలో నాకు వచ్చాడు బొచ్చు వచ్చు అది వచ్చు ఇక వాడుతున్నా నేను అన్ని నాకు సిద్ధం వస్తాయి
వనము చూసి వస్తమురాలే వారుజనయన సుందరి వనము చూసి వస్తమురాలే వారుజనయన సుందరి వనము చూసి వస్తమురాలే నిమిషాన్ని పెరుగుతుంది ఇది. అప్పుడు తిరుపతి పోయినప్పుడు గిస్తుండే తిరుపతి పోయినప్పుడు మరి ఏది 3 రోజులకే పెరుగుతుంది ఏమో తిరుపతిలో ఇంటికి ఇచ్చినప్పుడు గింతుండే ఇప్పుడు ఎమ్మటే పెరిగినాయి 3 రోజులల్లా. అవును పగడ బుద్ధియలు తీతమా తిరుగుతాయి మరి. నీకేం తిరుగుతున్నాయమ్మా? కళ్ళలో తిరుగుతుందా నడిపిట పట్టుకుందా అమ్మ నీకు? ఇగో డాక్టరు బరువులు పట్టుకోండి పట్టొద్దు అన్నాడు. నన్ను డాక్టరు బరువులు పట్టుకోకు, బరువులు పట్టుకుంటే నీకు పిల్లలకు డేంజర్ నీకు డేంజర్ కూడా అన్నాడు. అందుగురించి ఎక్కువ బరువులు పట్టుకుంటుందని ఎక్కువ ఎగురుతాడు. మరి ఇప్పుడు ఎన్ని ఏళ్ళ అమ్మా? రోజులు పడ్డాయా నీకు? ఇంకా కాలే 7 ఏళ్ళు 8 పడుతున్నాయి. 8 కదా అప్పుడు 10 7 నెలలు పడుతున్నట్టు. ఇప్పుడు కూడా అందరూ బాడకావు ఇద్దరంటిగా 8 నెలలు పుడతారా? 10 నెలలు బాడకావు 10 నెలలు ఉంటుంది. నువ్వు కన్నా ఎవరెప్పుడన్నా నాకెరక కన్నదానికి నాకెరక అది కాక 5-6 గురు పెట్టిరంటే బాడకావు ఇట్లా మాట్లాడతాడు. నీకు 11 మంది పెట్టిరంటే మాట్లాడాలి లేదు ఎందుకు మాట్లాడతారా నీకంటే నా కండలు నీకెంతలో మాట వచ్చినాయి. అట్లా వస్తుంది నాకు. మరి నువ్వు మాట్లాడుతుండే నాకు ఊకుంటాయి అనుకున్నావా? మాట తర్వాత మాట జరుగుతూనే ఉంటుంది. చాలా పుచ్చకండి. మాట తర్వాత మరి జరుగుతూనే ఉంటుంది. అమ్మో బతుకమ్మలు ఆడుకుందాం, బుడ్డమ్మలు ఆడుకుంటాం. వంగన వంగ వస్తలేదు నీకు? మళ్ళీ గట్ట మాట్లాడతాడు బాడకావు. ముంగట ఉన్నది ఎట్లా వస్తారా? అది నేను చూడలే ముంగట వెనుక చూస్తున్నా. ముంగట ఎంతనే చూస్తావు, ముంగట చూస్తావు అని ఏంటిదే బతుకమ్మని అట్లా నువ్వు చాలా కూడా నీకు బొచ్చడు బొచ్చు, నాకు బొచ్చడు బొచ్చు వచ్చు కాబట్టి నువ్వు ఒక్క బతుకమ్మ, నువ్వు ఒక పాట పాడు, నేను ఒక పాట. నీకు వచ్చింది నువ్వు వాడు, నాకు వచ్చింది నేను వాడు. నాకు చాలా రావు కదనే. నీకు వచ్చింది పాట రాదు, చాలా రావు. నాకు వచ్చి నేను ఆడతా, పాడదాం. ఇద్దరం వచ్చి పాడతాను, వస్తుంది. ఏ పాట అయినా నువ్వు ఎట్లా వాడితే నేను అట్లా వాడతా, అంతేనా? మామిడి మామిడి వలలు మంచి మామిడి వలలు మామిడి మామిడి వలలు మామిడి మామిడి వలలు మామిడి మామిడి వలలు మంచి మామిడి వలలు మామిడి మామిడి వలలు మామిడి మామిడి వలలు జెండా వలలు పల్లెల కురుమంగా వలలు మామిడి జెండా వలలు పల్లెల
నాకు నొచ్చలే. నొచ్చలేదా? ఆ పాట నొచ్చనే నొచ్చలే. నొచ్చలేదా? నాకు బతుకమ్మ పాట వస్తుంది. వస్తుందా? బతుకమ్మ పాట అయితే బతుకమ్మ పాట అయితే నాకు మంచిగా వచ్చు. ఏది పాడు మరి. మరి నువ్వు ఒక్కడ పోదు మళ్ళీ నాయమంటే ఇద్దరు ముగ్గురు ఉంటేనే మంచిగా పాడొస్తుంది. పాడమ్మా. పాడరాదు. పాడే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పలకిందేనమ్మ ఉయ్యాలో. ఏమన్నా ఇప్పుడు ఏమన్నావు? బతుకమ్మ 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 ఉయ్యాల బంగారు బతుకమ్మ పోయినా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ పోయి బట్ట పడకింది ఏందమ్మన్నా ఇట్లా అన్నట్టున్నా. అలవాటు పొరపాటే. ఏమో నేను అవత ఆడ ఈ పాట ఎట్లా పోయింది పాట కాదు నేను కరెక్ట్ వాడతాను కానీ ఎట్లా పోయింది బంగారు బతుకమ్మ అన్నారు కానీ గట్లా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ అనపోయినా అనబోత కల ఇట్లా ఉరికింది. అంతేనా? ఇంకోటి మంచి వస్తుంది. పొట్టమ్మ పాట పాడతాయి నువ్వు ఒకటి వాడు. శ్రీరామ జయ రామ ఉయ్యాలో శ్రీ సీతారామ ఉయ్యాలో 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 ఆనందనిత్తడి ఉయ్యాలో ఆనందనిత్తడి ఉయ్యాలో అయ్యో జయ రామ ఉయ్యాలో ఆనందనిత్తడి ఉయ్యాలో అయ్యో జయ రామ ఉయ్యాలో అయ్యో జయ రామ ఉయ్యాలో ఆనందనిత్తడి ఉయ్యాలో అయ్యో జయ రామ ఉయ్యాలో సత్త పుసురర ఉయ్యాలో సత్త పుసురర ఉయ్యాలో సత్తంగ వందన ఉయ్యాలో సత్తంగ ఉయ్యాలో సత్తంగ ఉయ్యాలో సత్తంగ వందన ఉయ్యాలో సత్త పుసురర ఉయ్యాలో సత్తంగ వందన ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో శ్రీ సీతారామ ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో శ్రీ సీతారామ ఉయ్యాలో ఆనందనిత్తడి ఉయ్యాలో అయ్యో జయ రామ ఉయ్యాలో ఆనందనిత్తడి ఉయ్యాలో అయ్యో జయ రామ ఉయ్యాలో. ఏమైంది? నాకు బాగలే ఆ పాట బాగలే బాగలేదా? సూపర్ పాట వస్తుంది. ఏ పాట? గొడ్డెమ్మ పాట గొడ్డెమ్మ పాట మస్తు వస్తుందా? అయితే పాడు మరి. ఇంకొకటి ఆడేవు మరి. ఎక్కడ నేను అబద్ధం ఆడ తగ్గి పూర్తి కానీ దేవుని కుత రాయి కానీ ఆ, నేను అబద్ధం అన్నాడు అబద్ధం ఆడ తగ్గి పూర్తి కానీ దేవుని కుత రాయి కానీ నేను అబద్ధం ఆడ అబద్ధోడు అంతేనా? అయితే మంచిదే. గీత ఒకటి. గొడ్డెమ్మ గొడ్డెమ్మ ఉయ్యాలో బంగారు గొడ్డెమ్మ ఉయ్యాలో బొడ్డమ్మ బొడ్డమ్మ ఉయ్యాలో బంగారు బొడ్డమ్మ ఉయ్యాలో గొడ్డెమ్మ గొడ్డెమ్మ ఉయ్యాలో బంగారు గొడ్డెమ్మ ఉయ్యాలో బొడ్డమ్మ బొడ్డమ్మ ఉయ్యాలో బంగారు బొడ్డమ్మ ఉయ్యాలో గొడ్డెమ్మ గొడ్డెమ్మ ఉయ్యాలో పొట్టుకింది అన్నమ్మ ఉయ్యాలో దానికి ఏమో వాడమంటే వాడినా మా అక్క మా అక్క ఇవే మా అక్క వాడమంటే వాడినా మరి మా అక్కనే అక్క మా అక్క మా అక్క చూస్తే మా కళ్ళ పోతే అన్ని కారినాయి నీళ్ళు అలా మా అక్క కూడా ఏడుతున్నాడు మా అక్క కూడా లేదు కానీ ఇదిగో అయితే లగ్నం చేద్దామని చెప్పి ఫోటోలు పంపిస్తానన్నారు కాబట్టి మన పట్నం వెళ్ళిపోదాం. పోదామా? ఎవరయ్యా రవి సుందరి ఎవరయ్యా రవి సుందరి సభకు ముడిరాను కారణమేమి భువనేశ్వరి వరయుండము అవని జరిగిన మగందనరుడక చెప్పు
గరముగా నన్ను లాగిన తల్లి పరిపూర్ణ భావం పరగదలిపిన కాళిదాసాది సంస్కృత క్రములతో మహరత్నాది క్రముల పరమ భాగవతమ పాఠికులకు కరములాది శరణు శరణు ఇప్పుడే వచ్చినా నేను ఇంకా తిన్న కూడా తింటా ఇప్పుడే తింటున్నా